నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు భార్గవి టెర్రస్ గార్డెన్. ఈరోజు మనం మిద్దె తోటలో ఏ పనులు చేసుకుంటున్నాము, చిన్న హార్వెస్ట్ కూడా ఉందండి, చేద్దాము. ఈరోజు తెలియకుండానే మా జామ మొక్కని తీసేశారు. నెమటోడ్స్ పట్టేసిందని జామ మొక్క ఎండిపోతానికి సిద్ధంగా ఉంది. దాన్ని నేనైతే పొగాకాడలు అవి వేసి ప్రూవ్ చేద్దామని ట్రై చేశాను. చాలాసేపు అలాగే చేస్తుంటే కొంచెం తగ్గిందండి, నెమటోడ్స్ కూడా తగ్గింది. ఇదిగోండి అక్కడక్కడ ఇక వేగులు అయితే కొంచెం కొంచెం ఉంది. ఆ మొక్కనే పాడేశారండి మా వారు. నేను పడుకుని లేచేటప్పటికల్లా ఈ పని చేసేసారు, మొత్తం తీసేసి మొక్కను బయట కూడా పాడేశారు. ఇదండి మట్టి అంతా పోసేసారు కింద. అది ఎండబెట్టాలి కదా మనం. ఆ మట్టి మళ్ళీ వేరే మొక్క పెట్టుకోవడానికి పని చేయదు, బాగా ఎండబెట్టుకుంటేనే కానీ పని చేయదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి మనకి. ఈరోజు కూడా పడింది. ఈరోజు ఏ వారం అంటే గురువారం వర్షం. ఈరోజు మధ్యాహ్నం కూడా వర్షం పడిందండి. ఇది శుభ్రంగా ఎండబెడదామంటే ఇప్పుడు ఎందుకన్నా వానలో అలాగే ఆరబెడుతున్నానండి. వానపాములు చూడండి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎలా వచ్చేసాయి. ఇవన్నీ పోతాయి కదా మట్టి తీసేస్తే అని, ఆ మట్టి ఎండబెడితే మళ్ళీ అవి కూడా చనిపోతాయి. చూడండి ఎన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి వానపాములు. ఆ మట్టిలో కిందకు వచ్చేసారండి, నేల మీదకి వచ్చేసారు అని చెప్తే ఇప్పుడు మట్టిని ఎండబెట్టుకుని మళ్ళీ వాడుకోవచ్చు కదా అని. మనకి దొరకదు కదా ఎక్కువగా మట్టి, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. 4 సంవత్సరాల మొక్క అండి ఇది. ఒకసారి కాసింది 4 కాయలు, చిన్న చిన్నగా కాసింది. దానికి తర్వాత నెమటోడ్స్ పట్టేయడం వల్ల ఎండిపోతానికి సిద్ధమైపోయింది. ఆ మొక్క నేను ఎలాగోలా బతికించుకుందామని ఏదో ఒకటి వేస్తూనే ఉన్నాను. అది కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే చిగుళ్ళు అవి రాలేదండి. ఈ రోజైతే ఇక్కడ మొక్క లేకుండా ఇదే ప్లేస్లో మాకు మొక్క ఉండేది. మొక్కలు కూడా చూడకుండా బయట పడేసారు. చిక్కుడుపాదు ఒకటి అండి, పందిరి ఎండిపోయింది కదా, అది కూడా తీసేసారు. ఇదంతా ఖాళీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకోవాలండి ఇదంతా మిద్దె తోట. ఈ మట్టి కూడా కింద వంచేసారు. మళ్ళీ వేరే మొక్కలకి నెమటోడ్స్ పెట్టేస్తుందని తీసి మళ్ళీ జాగ్రత్తగా అక్కడ ఎండబెట్టి వాడుకోవచ్చని తీస్తున్నానండి మట్టిని. దీంట్లో అయితే వానపాములు చాలా ఉన్నాయి. వేళ్ళు అయ్యిందండి, శుభ్రంగా దూరంగా పాడేసి ఈ చెట్టు వేళ్ళు అయ్యి మిగతా ఈ మట్టి అంతా ఎండబెట్టుకుని చాలా బాగా ఎండబెట్టాలండి. ఎండబెట్టకపోతే మళ్ళీ ఉన్న మొక్కలు కూడా పెట్టేస్తాయి. వానపాములు చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి, చాలా పెద్ద వానపాములు. దీన్ని ఎలా ఎత్తండి శుభ్రంగా వానపాములు తీసేసి అక్కడ పట్టుకెళ్ళి ఎండబెడతాను పోస్తున్నానండి. మొత్తం మట్టి అంతా కింద నేల మీద ఉంటే తేమ లాగేసుకుంటుంది. స్లాపు సైడ్ అలా ఉండిపోద్ది. అక్కడ కొంచెం ఇక్కడ తీసుకొచ్చి ఇలా పోసి ఎండబెడుతున్నాను. చూడండి వానపాములు ఎన్ని ఉన్నాయో, ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కూడా. నాకు ఇవంటే భయం, అయినా కానీ చేస్తున్నాను అలాగే. ఇదిగోండి నెమటోడ్స్ పెట్టిన ఏళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, ఇలా బుడగలులాగా వచ్చేస్తాయి. మొత్తం అంతా అలాగే ఉంది. ఈ మొక్క శుభ్రంగా ఎండిపోవడానికి రెడీగా ఉందండి. చిన్న చిన్న చిగుళ్ళతో ఉంది. అయినా కానీ నేను ఇంతకుముందు ఇంకా ఎక్కువగా ఉండేది, తగ్గింది. ఇందులో వేపాకులు, చిన్నేడాకులు, సీతాఫలాకులు ఇవన్నీ కూడా నీళ్ళు ఊరబెట్టి కలిపి 3 రోజులు నానబెట్టిన తర్వాత వాటర్ అది పోసానండి. అయినా మళ్ళీ వేపిండి కూడా వేసాను. ఇవన్నీ వేస్తే చాలా మటుకు తగ్గుతుంది. ఇంకా తగ్గునేమో అండి, పూర్తవుతుంది. బాగా పనిచేసింది. ఈ లోపలనే మా చెట్టుని తీసేసారు. ఇవ్వండి వేళ్ళు అవి దూరంగా పడేసి మొత్తం మట్టి అంతా ఎండబెట్టేసండి. ఆ తర్వాత వాడుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఎండబెట్టి పెట్టిన మట్టండి. ఈ టబ్ ఖాళీ చేసి
ఇది అంజూరు మొక్క వేసిన టబ్ అండి. ఈ మట్టిని ఎండబెట్టి నేను పెట్టుకున్నాను. ఈ లోపల వర్షం పడి తడిచింది. దీని పక్కనే పోసేసారండి. మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోద్దామని నా భయం. అందుకే ఇది శుభ్రం క్లీన్ చేస్తున్నాను. విత్తనాలకాయలు చూడండి, చిక్కుడుకాయలు ఇవన్నీ నేను ఏరుకొని తీసుకుందాం అనుకున్నాను. చాలా సీడ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా బయట పాడేసారి లాగేసి నేను తీస్తుంటే తీయలేదు. కొన్ని సరిపోతాయండి, కొన్ని తీసానంటే కింద బండికి తీసాను. మొక్కకి ఈ కొమ్మలకి అవి ఉన్నాయి, కొయ్యలేదు, వాటితోనే పాడేసారు. తడి ఇక్కడ ఉండిపోయింది. అక్కడ స్లాబ్ చూడండి అలా అయిపోతుందో, మట్టి అలా ఉండిపోయి ఇంకా ఆరలేదు. మధ్యాహ్నం వర్షం వచ్చింది, ఇంకా ఆరలేదు. ఈ తుక్కది ఇలా ఉండిపోతే మన స్లాబ్ కూడా ప్రాబ్లం అండి. ఎప్పటికప్పుడు తుక్కు లేకుండా క్లీన్ చేసుకొని మట్టి అది కొట్టుకొచ్చి వారం ఉండిపోయిన మట్టిని కూడా క్లీన్ చేసేసుకుని కడిగేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు కడగలేదు, అలా తుడిచేసి వదిలేసాను. ఇదిగోండి గోర్చిక్కుడు మొక్క దగ్గరికి వచ్చాము. క్లీనింగ్ అయింది కదా, మన స్లాబ్ శుభ్రం చేసాము. అదే తుక్కులు అవి ఎత్తి మట్టి అది ఎత్తి తుడిచామండి. అది అయింది, ఆ పని అయింది. మనకు వర్షం పడితే మిద్దె తోటలకు చాలా పని అండి, క్లీన్ చేసుకోవడం నీట్గా. మళ్ళీ ఆకులు పడితే శుభ్రం ఆకులు ఎత్తుకోవడం ఇంకా ఉన్నాయండి. ఇంకా క్లీన్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. అయినా ఇంకా పొద్దుపోతుంది కదా, అందుకని చేయట్లేదు, ఆపేసాము ఇప్పటికి. ఎందుకు వచ్చి నేనంటే హార్వెస్ట్ చేద్దామని రాలేదండి, శుభ్రం క్లీన్ చేద్దామని వచ్చాము. అందుకే ఏం తేలేదు, చెత్త కట్ చేస్తున్నాం. వేసుకోవడానికి కూడా ఏం తీసుకురాలేదండి. ఈ ఎండలకు మొక్కలు అయితే నా మొక్కలు ఏమీ రాలేదండి, వచ్చి పెట్టినవి కూడా పోయినాయి. ఎండలకు శుభ్రం మాడిపోయినాయి. మళ్ళీ వర్షాలకి ఏమన్నా ఇప్పుడు ఉన్నవే బాగుండాలి, మళ్ళీ కొత్తగా సీడ్స్ పెట్టాలండి. పెట్టినవన్నీ పోయినాయి. ఇవి ఒక్క మొక్కకి వచ్చాయి. ఇది ఇంకా కాపు స్టార్ట్ అవ్వలేదండి, పూత వస్తుంది. ఈ మొక్కకి వచ్చాయండి, వచ్చాయి. వంకాయ ఉందండి ఇక్కడ. వంగ మొక్కలు కూడా ఎలా అయిపోయినాయి అంటే అలా అయిపోయినాయండి ఈ ఎండలకి. ఇప్పుడు వర్షం పడింది కదండి మొన్న, వర్షానికి మళ్ళీ గ్రీన్గా వస్తుంది చూడండి. ఇది ఒక్కటి కాయ ఉంది, మళ్ళీ పూత అవి ఏమీ లేవు, మళ్ళీ పూయాలండి. అక్కడ మొక్క ఉంది, అక్కడికి కూడా వాటిలో ఉన్నాయి. ఇది ఇక్కడ వంగపళ్ళు ఉన్నాయి, కోసుకున్నాయండి. ఇవి కూడా చూడండి. మిరప మొక్కలు కూడా ఎలా ఎండిపోయినాయి శుభ్రంగా ఎండకు. సీడ్స్ కుంటే ఉంచేసానండి. ఇవి చిన్నకాయలే ముదిరిపోయినాయి, సార్ల వంగ ఇవి. ఇక్కడ గోర్చిక్కుడు మొక్క ఇది ఒకటి ఉందండి, ఇదిగోండి. దీన్ని ఒక్క కాయ కాసింది, ఇంకోండి కాయ పిందులు ఉన్నాయి. ఇది మట్టుకి కోసుకుందాం. ఇది ఏం మొక్క కాదు, బొగడబంతి అనుకోండి, చిన్న బొగడబంతి. మొన్న ఏంటో గడ్డి మొక్కలు ఉంది, చిన్నకాయ కదా, ఉంచుదాం.
చూడండి ఎలా పెట్టేసింది మిల్లీ బగ్స్. అన్నీ మిల్లీ బగ్స్ పెట్టేస్తున్నాయండి. వంకాయలు కోసుకుందాం అండి. ఇక్కడ వంకాయలు ఉన్నాయి. కలర్ కూడా చేంజ్ అయిపోతున్నాయండి. చూడండి ఎండలకి కొమ్మ వచ్చేసింది. ఇదిగో ఈ వంకాయ కోసుకుందా అండి. కత్తిరి లేక చేపట్టి ఇలా లాగుతుంటే తప్పమని వచ్చేస్తుంది. చూడండి బెండాకులు కోసేసుకున్నాం. ఇవన్నీ నిలిచిపోయినట్టు అయిపోయినాయండి. కింద మిల్లీ బాక్స్ పెట్టేసి ఈ మిల్లీ బాక్స్ పెట్టేసండి ముడిచిపోయినట్టు అయిపోయినాయి. ఈ బెండ ఇట్లకి స్ప్రే చేయాలి. ఇక్కడ చామంతి మొక్కలు అండి షేడ్ కింద పెట్టాం. పైన పాదులు ఉన్నాయి కదా, చిక్కుడు పాదులు ఇవన్నీ ఉన్నాయి కదా అని షేడ్కి దీని కింద పెట్టామండి. మా ఎండకి మొక్కలు పాడైపోతాయని. అయినా కానీ కొంచెం అలాగే డల్గానే ఉన్నాయి. చూడండి ఎర్ర తోట కూడా ఇందులో వచ్చింది. మళ్ళీ వచ్చింది చూడండి పెద్ద మొక్క. ఇవి కోసుకుందాం అండి, తీసేసుకుందాం. ఇంకా వచ్చినాయి కానండి పోయినాయి మొక్కలు. ఇవి ఉన్నాయి, ఈ 2 వచ్చాయి. తోటకూర ఇది విరుచుకుందాం అండి, దుబ్బులా వస్తుంది. గలిజేరు కూడా కోసుకుందాం అండి. ఇక్కడ ఉంది. ఇందులో బెండలు అవి పెట్టాను, మొత్తం ఎండిపోయిన మొక్కలు. గలిజేరు వస్తుంది. ఇంట్లో కూడా గలిజేరు చూడండి ఎంత బాగా వచ్చిందో, లేతదే. ఇది కోసేసుకుందాం. మన సీడ్స్ వేయపోయినా చూడండి ఎంత బాగా వచ్చిందో ఆకుకూర. ఈ వాళ్ళకి బాగా వచ్చినాయి. ఇక్కడ ఉంది తోటకూర, అది కూడా కోసుకుందాం. ఇక్కడ కూడా తోటకూర ఉందండి, ఇవి కూడా కోసుకుందాం. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి కదండి, ఫ్రెష్గా పెద్ద చెట్లు. ఇక్కడ కూడా కొన్ని తోటకూర మొక్కలు ఉన్నాయండి, ఇవి కూడా కాకుండా గట్టిగా ఉంది కొంచెం బాగా. కొంచెం తోటకూర వచ్చింది మనకి. ఇదిగోండి గంగవాయల మొక్క చూడండి ఎంత పెద్దదైపోయిందో. ఇందులో చాలా పెద్దదైపోయింది. పప్పులో వేసుకొచ్చి కొంచెం ఆకుకూర అయితే ఇందులోనే కలుపుకొని వేసుకోవచ్చు. ఇందులో ఏదో దోసపాటు ఏదో వచ్చేసింది. కట్టలేదు, అది దాని అంతటా అదే వచ్చింది. గలిజేరు చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. నిమ్మ మొక్కలు వచ్చింది గలిజేరు అండి, తీసుకుందాం. ఇది కూడా చాలా బాగా వచ్చింది, ఫ్రెష్గా ఉంది. ఇది చాలా తొందరగా ఎదిగిపోద్దండి. మొక్క ఇలా రాగానే ఎదిగిపోద్ది, ఎక్కువ రోజులు పట్టదు. ఇలా వెంటనే ముదిరిపోద్ది అండి, 1 వారానికి ముదిరిపోద్ది. మనం ఇలా ఉండగా తీసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఆకు బాగా చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదండి ఈరోజు హార్వెస్ట్. కొంచెం తోటకూర, ఇందులోనే గలిజేరు ఉంది, కొంచెం గంగవాయలు వచ్చిందండి, వంకాయలు, గోరుచిక్కుడుకాయలండి. ఇది చిన్న హార్వెస్ట్ అండి ఈరోజు. ఇదేనండి మన ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. వర్షాలు చాలా శుభ్రంగా చేసుకోవాలండి. స్లాబ్ ఎక్కడ ఆకులు లేకుండా మట్టి లేకుండా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే మన స్లాబ్ కూడా ప్రాబ్లం. అందుకని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖనో భవంతు.